హలో గాయ్స్, మనం ఎప్పుడైనా పాలు ఇంట్లో మిగిలిపోతూ ఉంటాయండి. అప్పుడప్పుడు ఏదైనా స్వీట్ తయారు చేసుకుందామంటే ఏదైనా మిల్క్ పౌడర్ కావాలని చెప్పేసి, లేకపోతే ఇంకా ఏదైనా సంథింగ్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా కావాలి, ఏదైనా స్వీట్స్ అనేవి స్పెషల్ స్వీట్స్ అనేవి తయారు చేసుకోవాలి అన్నప్పుడు అలాంటివి ఏమీ లేకుండా ఓన్లీ పాలు చక్కెర ఉంటే చాలండి ఈ ఈజీ రెసిపీని తయారు చేసుకోవచ్చు. దీని పేరు వచ్చేసి మిల్క్ బర్ఫీ అండి. ఒక 2 ఇంగ్రీడియంట్స్తోనే మనం చాలా ఈజీగా ఈ మిల్క్ బర్ఫీని అయితే తయారు చేసుకోవచ్చు. కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది, అంటే కొంచెం టైమింగ్ పడుతుంది అంతే. మనం పాలకోవా, ఇంకా కలాకండ్ అని ఇలా చాలా వెరైటీస్ అయితే చేస్తూ ఉంటారండి. వాటిలో ఇక్కడ మిల్క్ బర్ఫీ అనేది చాలా ఇన్స్టెంట్ రెసిపీ అండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎలా చేయాలో అయితే చూసేద్దాం. నేను వచ్చేసి ఇక్కడ 3/4 లీటర్ వరకు పాలు తీసుకున్నానండి. ఇక్కడ పాలల్లోకి ఒక చిన్న గ్లాస్తో ఒక బౌల్లోకి పాలు వేసుకొని 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకొని ఈ పాలల్లో కార్న్ఫ్లోర్ అనేది బాగా మిక్స్ చేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకున్నాను. మనం ముందు ప్రిపేర్ చేసుకుంటే ఇదేనండి. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నేను మీగడ పాలు తీసుకున్నాను, ఆల్రెడీ పెట్టినవే. ఇక్కడ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని కడాయిలోకి 3/4 లీటర్ వరకు పాలను వేసుకున్నానండి. ఇక్కడ మీగడతోనే ఉన్నాయి పాలు అనేవి. బాగా ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి పైన మంచిగా మీగడ అనేది వచ్చింది. మీగడతో సహా వేసేసుకున్నాను పాలు అనేవి. 3/4 లీటర్ అయితే తీసుకున్నానండి. ఈ పాలను బాగా మరిగించుకోవాలి. అంటే మనకు మరిగేటప్పుడు కొంచెం టైమింగ్ పడుతుంది అంతే తప్ప ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం లేదు. ఇక్కడ మరిగేటప్పుడు ఏంటంటే కొంచెం ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ని వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి కార్న్ఫ్లోర్ అనేది, కార్న్ఫ్లోర్ పాలల్లో కలిపి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకోండి. వేసేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పాలను బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా పాలు అనేవి మరిగేటప్పుడు ఏంటంటే మనకు కడాయికి సైడ్స్ వచ్చేసి మీగడ అనేది అంటుకుంటూ ఉంటుందండి. ఆ మీగడను పాలల్లోకి వేసుకుంటూ బాగా కలుపుతూ ఈ పాలను మరిగించుకుంటూ ఉండాలి. ఇలా మరిగేటప్పటికి ఏమవుతుందంటే పాలు అనేవి చిక్కగా అయితే అవుతుందండి. ఇలా కొంచెం చిక్కగా అయిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి షుగర్ బదులు 3/4 కప్పు వరకు బ్రౌన్ షుగర్ని అయితే తీసుకున్నాను. మీరు బెల్లమైనా తీసుకోవచ్చు, లేకపోతే చక్కెర కూడా అయినా తీసుకోవచ్చు. ఏదైతే తీసుకున్నా 3/4 కప్పు తీసుకోండి, సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి చిక్కగా అయితే అయింది. ఇక్కడ మనకి కడాయికి సైడ్స్కి వచ్చేసి మీగడైతే అంటుకుంటూ ఉందండి. ఆ మీగడను నేను పాలల్లోకి వేసుకుంటూ బాగా అయితే కలుపుకున్నాను. ఇక్కడ ఏం లేదండి, జస్ట్ నేను ఫ్లేవర్ కోసం మంచిగా ఇంకా టేస్ట్గా ఉండాలని నా దగ్గర మిల్క్ మేడ్ ఉంటే ఒక 2 స్పూన్స్ వరకు మిల్క్ మేడ్ అయితే వేసుకున్నాను. అది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఇంకొకటి వచ్చేసి 1 స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసుకున్నాను. ఏంటంటే కొంచెం కడాయికి అంటుకోకుండా ఉండడానికి 1 స్పూన్ నెయ్యిని అయితే వేసుకున్నాను. వేసుకొని ఈ విధంగా మొత్తం బాగా దగ్గర పడేంత వరకు బాగా ఈ విధంగా హల్వా లాగా అయితే తయారవుతుంది. ఇలా తయారైన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇక్కడ ఉన్న కోవా మొత్తం సైడ్కి ఈ కడాయికి ఈ విధంగా వెడల్పుగా చేసేసుకోండి. అంటే ఇలా చేస్తే ప్రాసెస్ ఎలా ఉంటుందో నెక్స్ట్ అయితే మీకు చూపిస్తాను. ఈ విధంగా మొత్తం అయితే ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు కొంచెం చల్లారనివ్వండి. చూడండి, 5 నిమిషాలు అయితే అయింది. 5 నిమిషాల తర్వాత మొత్తం ఇక్కడ కడాయికి మొత్తం వెడల్పుగా అయితే అప్లై చేస్తాను కదా, కోవా అనేది మొత్తం దగ్గరికి అయితే చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు ఉండలాగా అయితే కట్టింది. మనం ముందుగానే డైరెక్ట్గా ప్లేట్లో వేస్తే మనకు బర్ఫీ అయితే రాదండి. ఈ విధంగా చేయడం అనేది మనకు మంచిగా అయితే యూజ్ అయితే అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసేసుకొని వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసే ఉన్నానండి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఒక ప్లేట్కి గీ అప్లై చేసుకొని మనం తయారు చేసుకున్న ఈ బర్ఫీని ప్లేట్లోకి వేసుకొని కొంచెం మందంగా ఉండేటట్టుగా వెడల్పుగా అయితే సెట్ చేసేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. లేకపోతే మనకు పాలు మరగడానికి కొంచెం టైమింగ్ అయితే పడుతుంది. పక్కన ఏదైనా వంట చేసుకుంటూ ఈ బర్ఫీని కూడా ఇటు పక్కన మనం స్టవ్ పైన ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. నేనైతే అలాగే చేసుకున్నాను, అందుకు నాకు పెద్దగా ఎక్కువ కష్టమైతే అనిపించలేదు. చూడండి, ఈ విధంగా మనం మొత్తం సెట్ చేసేసుకోవాలి. సెట్ చేసేసుకున్న తర్వాత
మిగిలిన కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ అనేవి, అవి కొంచెం పైన చల్లుకోవాలి. ఈ విధంగా చల్లుకున్న తర్వాత కొంచెం స్పాచులాతో కొంచెం గట్టిగా కొంచెం వత్తాలండి, మనకు డ్రై ఫ్రూట్స్ అనేవి కొంచెం లోపలికి అయితే వెళ్తాయి. ఈ విధంగా చూడండి, కొంచెం ప్రెస్ చేసిన తర్వాత ఒక్క 10 నిమిషాలు కొంచెం డ్రై అవ్వనివ్వాలి. 10 నిమిషాలు అయితే అయిందండి, డ్రై అయిపోయింది. ఇప్పుడు నేను నాకు నచ్చేటట్టుగా ఈ విధంగా పీసెస్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పీసెస్ అనేది కట్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.